స్టార్ట్. హాయ్ హాయ్ అన్న. హాయ్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ 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 అందరికి. రైట్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ సుదర్శన్ శ్యామ్తో కలిసి. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి రెడీ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని 9:45 కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ సినిమా వాళ్ళు ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవబోతా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇక బెనిఫిట్ షోలు ఉండవు అనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో, సో మరి ఇప్పుడు సంక్రాంతి సీజన్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలకు బెనిఫిట్ షోలు ఉంటావా ఉండవా, సో ముఖ్యమంత్రి గారు ఆయన నిర్ణయాన్ని ఏమన్నా వెనక్కి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ వ్యవహారం, ఆ తర్వాత చనిపోయే సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయినటువంటి రేవతి కుటుంబ వ్యవహారం కూడా అంతా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ ముఖ్యమంత్రికి ఎగనిస్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు అల్లు అర్జున్ వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేటువంటి వాటిపైన ఇరువురి మధ్యలో కాస్త చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సినీ పరిశ్రమ ఇక్కడ వర్ధిల్లాలని, సినీ పరిశ్రమలో చాలామందికి ఉపాధి దొరుకుతూ ఉంది, వాళ్ళు ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కొంత అనుమతి ఇచ్చినప్పటికి కూడా వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడంలో చిత్ర పరిశ్రమ కొంతమేరకు విఫలమైందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగి అందరూ బాగుండాలని మనమందరం కోరుకుందాం. అటు రేవతి కుటుంబానికి కూడా 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని, ఆర్థిక సాయాన్ని, పరిహారాన్ని, 2 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించడం జరిగింది. అందులో అల్లు అర్జున్ ₹1,00,00,000 ఇవ్వగా నిర్మాతలు ₹50,00,000, అలాగే ఈ ఎవరు డైరెక్టర్ సుకుమార్ ఒక ₹50,00,000 రేవతి కుటుంబానికి అందజేయడం జరిగింది. వీటితో పాటు చాలామంది, వేణుస్వామి కూడా ₹2,00,000, అయితే చనిపోయిన తండ్రికి కాకుండా వాళ్ళకి పాప ఉంది, ఆ పాపను దృష్టిలో పెట్టుకుని ₹2,00,000, ఎందుకంటే నేను కూడా 500 సినిమాలకు ముహూర్తాలు పెట్టినాను కాబట్టి ఆ సినిమా సొమ్ము నా దగ్గర కూడా ఉంది కాబట్టి ₹2,00,000 వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అటు చెప్తూనే అల్లు అర్జున్ గారికి March 28 వరకు అస్సలు బాగలేదు జాతకం అనేటువంటి విషయాన్ని కూడా వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇక వీరితో పాటు జానీ మాస్టర్తో అలాగే చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే బాలుడు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో శ్రీతేజ్ను వాళ్ళ నాన్నను పరామర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏది ఏంటంట పడుతున్నావా, పడుకో ఏం కాదు పట్టుకోవాలి రైట్. అక్కడ ఇక సినీ ప్రముఖులందరూ కూడా కలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారం అట్లా స్తబ్దుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఇక ఇవాళ బెళగావిలో జరగబోతున్నటువంటి CWC సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరు కాబోతా ఉన్నారు. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరై అక్కడ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నిర్ణయాలపైన ఎలాంటి ఆలోచన చేయబోతా ఉంది, సమాలోచనలు పంచుకోబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక నిన్న క్రిస్మస్ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. క్రిస్మస్ వేడుకల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. సోదరి ఇందిరా గారి నివాసంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అలాగే చాలా చోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చిలో ఈ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా నిన్న క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఘనంగా క్రిస్మస్ ఉత్సవాలను జరుపుకున్నారు. సో ఇది ఈ నెల 26 కాబట్టి ఇంకొక 5 రోజుల్లో మళ్ళీ December 31 కార్యక్రమం ఉంటుంది. అది వేరే లెవెల్. ఇక అది మనం ఇక్కడ చర్చించడానికి కూడా పెద్దగా వీలున్నటువంటి లెవెల్, అది చాలా పెద్దది, ఆ లెవెల్ వేరే ఉంటుంది. ఇంకా దాంట్లో మనం చెప్పినా చెప్పకపోయినా, మనం వద్దన్నా మనం కావాలన్నా కూడా వాళ్ళు పావుషేరు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు పూటెలా తీసుకుంటారు. ఆడ ఒకటి టిష్యూ పేపర్ తెచ్చి. సో అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఒకరు కూర్చోండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికైతే ఒక స్తబ్దు వాతావరణానికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు హాట్గా ఉన్నటువంటి న్యూస్ అంతా ఒకసారిగా స్తబ్దుగా వచ్చింది. ఇక ఇదిట్లా ఉంటే ఒక విమాన ప్రమాదం దుర్ఘటన జరిగింది
విమానం అత్యవసర ల్యాండింగ్ జరుగుతున్నటువంటి సమయంలో పక్షుల గుంపు అడ్డు రావడంతో విమానం ఒక్కసారిగా అదుపు తప్పి నేలను ఢీకొన్నది. దాదాపుగా 38 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అది ఆ విమానం తాలూకు సంబంధించినటువంటి విజువల్స్ని మనం ఒకసారి చూద్దాం. ఇదే విమానం, ఇది ప్రమాదం జరిగింది. కిందికి వచ్చేసి మంటలు వచ్చేసినాయి. దాదాపు కజకిస్తాన్లో జరిగింది. ఇది 72 మంది మృతి చెందిరని చెప్తా ఉన్నారు. కానీ పత్రికా కథనాల ప్రకారం 38 మంది చనిపోయారని చెప్పి మాట చెప్తా ఉన్నారు. విమాన ప్రమాదం ఒకటి ఘోరంగా జరిగింది. ఇది ఉదయాన్నే వార్తగా మారింది. సో ఇది కొద్దిగా విషాదకరమైనటువంటి వార్త ఇవాళ. ఇక నిన్న క్రిస్మస్ వేడుకల్లో వాళ్ళు పాల్గొంటే అల్లు అరవింద్ గారు నిన్న ఎవరిని శ్రీతేజ్ని and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs, 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family. నువ్వు తినలేదు, ఇంటికి పోదాం పాప అంటుంది. రైట్గా ఇట్లా 50 లక్షల రూపాయలు మైత్రి మూవీస్ తరఫున 2 కోట్ల రూపాయలు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు చెక్ అందజేయడం జరిగింది. నిన్న అక్కడికి వాళ్ళు వెళ్ళి ఆ తర్వాత చాలా మంది కూడా సినీ ప్రముఖులు ఇక్కడికి హాజరయ్యారు. వేణుస్వామి అలాగే జానీ మాస్టర్. వాయిస్ లో ఉంది కొద్దిగా. సో ఇట్లా వీళ్ళందరూ కూడా సందర్శించడం జరిగింది నిన్న ఆయనని. సో ఇక ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తే కూలిన విమానం దీనిపైన ఏదో ఉంది. ఇక మెదక్ చర్చే స్ఫూర్తి, ఉపాధి హామీ స్కీమ్కు మెదక్ చర్చే స్ఫూర్తి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం సీఎం రేవంత్. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలకు హాజరు. ఏడుపాయల వనదుర్గకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న మెదక్ చర్చి ఫాదర్ అంటూ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి కదా, ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి మెదక్ చర్చి 100 సంవత్సరాలు నిన్నటికి పూర్తి చేసుకున్నాం. అయితే మనకి ఏదన్నా ఒక విషయం తెలవనప్పుడు మనకు ఒక మంచి ఫీచర్ అందుబాటులో ఉంది. ఇక్కడ మనం కనుక అడగగలిగితే ఇది క్లియర్గా చెప్తుంది. మెదక్ చర్చి విశిష్టతలు ఏంటి? మెదక్ చర్చి చాలా ప్రత్యేకమైనది. ఇది ఆసియాలోనే 2వ అతిపెద్ద చర్చి. దీని నిర్మాణం చాలా ఆసక్తికరమైన కథ. నిర్మాణం జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజలకు ఆహారం ఇచ్చేందుకు పనికి ఆహార పథకం అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పథకం కారణంగానే ఆ ప్రాంతానికి మెదక్ అనే పేరు వచ్చింది. మెదక్ చర్చి నిర్మాణంలో ఉపయోగించిన పద్ధతులు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా చర్చి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఇది పూర్తిగా రాళ్లు మరియు డంగు సున్నంతో నిర్మించబడింది. చర్చి లోపల ప్రతి వివరము, ప్రతి శిల్పము, ప్రతి రంగు కూడా ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. మెదక్ చర్చి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. మెదక్ చర్చి గురించి మరింత తెలుసుకోవాలంటే దాని నిర్మాణం గురించి చెప్పాలి. 1914లో నిర్మాణం మొదలై 1924లో పూర్తయింది. ఆ రోజుల్లో ఇంత పెద్ద చర్చి నిర్మించడం చాలా పెద్ద సవాల్. దీనికి చాలా మంది కార్మికులు చాలా సమయం పట్టింది. కానీ చివరికి అది అద్భుతమైన నిర్మాణంగా మారింది. మెదక్ చర్చి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? ధన్యవాదాలు. ఏ టెక్నాలజీ?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీతో ఒక మనిషి మాట్లాడినట్టే ఉంటుంది అన్నట్టు దాంతో. నీవు ఈ పేపర్లలో ఇప్పుడు ఈ పేపర్ వచ్చింది, ఇప్పుడు వెలుగు దినపత్రికలో ఇక్కడ కూలిన విమానం 38 మంది మృతి, పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్. కజకిస్తాన్లోని అక్డో ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన, బకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదం, 2 ముక్కలైన విమానం, 29 మంది సురక్షితంగా బయటపడ్డారట, 38 మంది చనిపోయారు. సో ఈ 38 మంది చనిపోయింది కరెక్టేనా, ఇంకేమైనా ఉందా? మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంతవరకు తెలుసు అనేది చూద్దాం. 6 months బ్యాక్ ఉంటుంది. రైట్. కజకిస్తాన్లో ఒక విమానం కూలిపోయింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్ అయింది. కజకిస్తాన్లోని అక్డో ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38 మంది చనిపోయినట్టుగా వెలుగు దినపత్రికలో వార్త ఉంది. నిజంగా 38 మందే చనిపోయారా, ఇంకెక్కువ మంది చనిపోయారా? మీరు చెప్పిన విమాన ప్రమాదం గురించి నాకు తెలుసు. కజకిస్తాన్లోని అక్తావ్ నగరానికి దగ్గరగా జరిగిన ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. ఈ విషాదకరమైన ఘటన గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే నేను మీకు సహాయం చేయగలను. ఇదన్నట్టు అంటే పేపర్లలో వచ్చిన వార్త నిజమా కాదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. అంత గొప్ప టెక్నాలజీ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. మీరు ఏదన్నా అడగండి ప్రపంచంలో, ఒక రాజకీయ వ్యక్తుల గురించి తప్ప ప్రపంచంలో ఏది అడిగినా మీతోని చర్చ పెడుతుంది, మీతోని డిస్కషన్ చేస్తుంది. సో ఇట్లా కూలిన విమానం 38 మంది మృతి, పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్. కజకిస్తాన్లోని యాక్టో ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన, బకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదం, 2 ముక్కలైన విమానం, 29 మంది సురక్షితం. 29 మంది ఎట్లా బ్రతకగలిగారు? కజకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానం బుధవారం ఉదయం ఆక్టో సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 67 మంది ఉన్నారు. వీరిలో 5 సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పక్షుల గుంపును ఢీకొట్టడంతో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలైంది. ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో ఒక భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇదే 2 ముక్కలైపోయినటువంటి విమానాన్ని మనం చూడొచ్చు. అయితే విమానం ఏది ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకునేటువంటి సమయానికి సంబంధించినటువంటి లోపల ఏం జరిగిందనే ఒక వీడియోను నిన్న నేను చూడడం జరిగింది. సరే అది ఉందా లేదా, అది మిస్ అయిపోయింది. విమానం కుప్పగూలిపోయింది. అయితే ఎక్కడైతే ఒక ముక్క పూర్తిగా మంటల్లో ఉండడంతో ఆ ముక్క వైపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఏది చనిపోయారు. ఇక ఇంత సర్ఫేస్ లో, అంటే సర్ఫేస్ బాగాలేదు, ఈ సర్ఫేస్ మీద ల్యాండ్ అయింది. సో మొత్తానికి విమాన ప్రమాదంలో చనిపోయింది 38 మంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. అయితే 70 మంది చనిపోయారని చెప్పి నిన్న వార్త వచ్చింది. కాకపోతే అందులో ఉన్నది 67 మంది మాత్రమే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ప్రధానితో చంద్రబాబు భేటీ, వచ్చే ఏడాది కేంద్ర కేబినెట్లో తమ రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా, నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, కుమారస్వామితో సమావేశమై చర్చించిండు. రైట్గా కార్పొరేషన్లు అప్పుల కుప్పలు, రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు, అందులో బాకీల్లో ఉన్నవి 90% పైనే. కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాటు. 10 ఏళ్లలో కార్పొరేషన్ల మొత్తం 2.82 లక్షల కోట్ల పైనే. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెటరైట్ చేసేందుకు చర్యలు. అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ. అవసరం లేని వాటిలో కొన్నింటిని మూసివేసే ఛాన్సు, ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారట. పుణ్యాత్ముడు కేసీఆర్ గారు రాష్ట్రాన్నే కాదు, ఇట్లా అప్పులు సరిపోతలేవు అని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ పేరు మీద కూడా అప్పులు తెచ్చిండు. అట్లా తెచ్చిన అప్పులే 2,82,000 కోట్ల రూపాయలు. అందుకే ఏమంటుండు హరీష్ రావు, 4 లక్షల కోట్లే, 4 లక్షల కోట్లే అని ఎందుకు చెప్తున్నాడు? కార్పొరేషన్ అప్పులు కలపలే, 4,40,000 కోట్లే అంటున్నాడు. ఇవి కలిపితే తెలుస్తుంది 7 లక్షల కోట్లు అయితే లెక్క. రైట్ గా అధిక అప్పులు 5 కార్పొరేషన్ల మీదే. గత సర్కార్ అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకుంది. మొత్తం కార్పొరేషన్ల అప్పుల్లో 5 కార్పొరేషన్లవే 95% ఉన్నవి. మార్కెట్ వడ్డీ 7.63% కంటే ఎక్కువగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చుకున్నది. కాళేశ్వరం కార్పొరేషన్ పై 9.69 ఇంట్రెస్ట్ రేట్తో 74,599 కోట్లు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పై 9.48 ఇంట్రెస్ట్ రేట్తో 20,200 కోట్లు. వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై 10.49 ఇంట్రెస్ట్తో 14,060 కోట్ల అప్పు తీసుకుంది.
హౌసింగ్ కార్పొరేషన్ పై 9,000 కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై 2,950 కోట్ల లోన్లు ఉన్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం 4,000 కోట్లు, చేపల కోసం 600 కోట్లు అప్పు చేసింది. హాస్పిటల్ నిర్మాణాల కోసం 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్ తీసుకుంది. అసలు ఏంటి ఈ కార్పొరేషన్లు సార్? అది పెట్టు. కార్పొరేషన్ల లోన్లు హరీష్ రావు గారు పదే పదే చెప్తున్నారు. బట్టి విక్రమార్క గారు చెప్పేటువంటి లెక్కకు హరీష్ రావు గారు చెప్పేటువంటి లెక్కకు పొంతన గుర్తలేదు. పాత పైసల మంత్రి ఏమో మేము 4.5 లక్షల కోట్లే అప్పు చేసాం అంటాడు. కొత్త పైసల మంత్రి ఏమో వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏంది ఈ లెక్క అనేది మనం ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధిలో ఎంత అప్పులు దేవనో అంత అప్పులు తెచ్చింది. అంటే పరపతి ఎంత ఉంది రాష్ట్రానికి? ప్రభుత్వం పేరు మీద పరపతి ఎంత? తెలంగాణ పేరు మీద పరపతి. ఇక్కడ కార్పొరేషన్ కేసీఆర్ గారు ఏం చేశారంటే కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టిండు. ఇది పెట్టి దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు. 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు. మరి ఎవరు కట్టాలి ఇదనంటే బ్యాంకు వాళ్ళకి ఏం చెప్పిండు ఎరికేనా కేసీఆర్? ఇది కూడా మళ్ళీ తక్కువ కాదు, 9% అబోవ్ ఇంట్రెస్ట్. 9 మార్కెట్లో చాలా తక్కువకి ఇంట్రెస్ట్ దొరుకుతా ఉన్నా అది పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్కి పట్టుకొచ్చి ఇప్పుడు ఎవరు కట్టాలంటే తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు లేదు కదా. కేసీఆర్ కట్టేది ఏం లేదు కదా, మంది మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ కార్పొరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే బ్యాంకులు ఏం చేస్తుంది, ఈ కార్పొరేషన్ ఒక డిపిఆర్ ఇస్తుంది బ్యాంకులకు. ఇచ్చి దాంట్లో మీరు మాకు 70,000 కోట్ల రూపాయల అప్పులు ఇస్తే నా దగ్గర కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నేను నీళ్లు రైతులకు అమ్ముతా అని చెప్పింది. దాంట్లో రైతులకు నీళ్లు అమ్ముతా, ఎకరాకి ఇంత తీసుకుంటా, 50,000 రూపాయలు తీసుకుంటా. రైతులకు నీళ్లు అమ్మడం ద్వారా మళ్ళా మీ లోన్లు కడతా అని కార్పొరేషన్ చెప్పింది. ఈ కార్పొరేషన్కి గ్యారంటీ ఇచ్చింది ఎవరు? రాష్ట్ర వాళ్ళు. నిజమైన మంచి కార్పొరేషనే, మీరు ఇవ్వచ్చు, అంతే, మీరు మంచి పిల్లగాడే, ఇజ్జత్మానం ఉన్నోడు కడతాడు అని చెప్పి ఏమంటారు దాన్ని జవనాథ్ పెట్టింది. జవనాథ్ పెట్టిందేమో సర్కారు, అప్పు తెచ్చిందేమో కార్పొరేషన్ పేరు మీద, తెచ్చిన దానికి వడ్డీ ఎక్కువ. ఇది ఏం చెప్పారు దాంట్లో, మేము రైతులకు ఎకరం నీళ్లు వారిస్తే ఆ ఎకరం నీళ్లు వారినందుకు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తామని ఆ డిపిఆర్లో పెట్టింది కేసీఆర్ గారు. డిపిఆర్లో పెట్టి మేము నీళ్ళని అమ్మడం ద్వారా ఇగో గిన్నేళ్ళ మీ పైసలు దేరిపోతే ఇంకా మాతానే బొచ్చడు పైసలు ఉంటాయి అనేటువంటి కలర్ ఇచ్చారు. కాళేశ్వరంతో ఇప్పటిదాకా ఏకాన పైసా ఏడ వసూలు చేసింది లేదు. వసూలు చేస్తామంటే రైతులే కొడుతుండే ఉల్టా. ఈ మాట చెప్పకుండా దాచిపెట్టి ఇగో ఇట్లా ఈ రకంగా అప్పులు తీసుకొచ్చారు. నీళ్ళేవా వసూలు చేసి. అయితే నేను గతంలోనే చెప్పిన కాళేశ్వరం మనని జాదది బిడ్డ, మనమే కాళేశ్వరాన్ని జాదాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పిన అన్నట్టుగానే ఇదే జరిగింది. ఇవాళ కార్పొరేషన్ల పేరు మీద ఒక కాళేశ్వరమే కాదు, రూరల్ వాటర్ డ్రింకింగ్ సప్లైకి సంబంధించినటువంటిది కూడా మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇట్లా అన్ని కార్పొరేషన్లు పెట్టి అప్పులు గుంజుకొచ్చి ఆ అప్పులంతా ఇప్పుడు తెలంగాణ సర్కార్ నెత్తి మీద వేసి ఊతలికి పోయి ఆ ఫామ్ హౌస్ కాడ ముంగట కుర్చీ వేసుకొని కాళ్ళు లేపి కుర్చీ మీద పెట్టి మంచిగా ముచ్చట పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 2,80,000 కోట్ల రూపాయల అప్పు అంటే ప్రభుత్వం పేరు మీద లేదు కాబట్టి మాకు 4,40,000 కోట్లే ఉన్నదని చెప్తున్నాడు హరీష్ రావు. ఇప్పుడు ఈ కార్పొరేషన్లు కట్టాల్సినటువంటి ఈ 2.80 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మేము చేసిన అప్పులు కాదు, కార్పొరేషన్ వాళ్ళు చేసుకుర్రు అని చెప్తాను. అట్లా ఈ కార్పొరేషన్ వాళ్ళు చేసిన పనులేమో వీళ్ళు చేసినట్టుగా చెప్తుంటారు. కార్పొరేషన్ చేసిన అప్పులేమో, కార్పొరేషన్ అంటే ఎవరా? కేసీఆర్ ఓ బొమ్మను తయారు చేసిండు, ఆ బొమ్మకు జీవం పోసిండు, దానికి అప్పులు తెచ్చిచ్చిండు, ఇక నువ్వు కట్టుకో బిడ్డ అని చెప్పి. కాళేశ్వరం ఎవరు కట్టిరు? మళ్ళీ కేసీఆర్ కట్టిన ఉంటారు. పైసలు కార్పొరేషన్. ఇట్లా ఈ రకంగా తెలంగాణను ఆర్థిక విధ్వంసానికి గురి చేసిన హిరోషిమా నాగసాకి పైన పడ్డ అణుబాంబుల కంటే తెలంగాణ మీద పడ్డటువంటి అప్పులు భయంకరమైనవి. ఈ రకంగా అప్పుల కుప్ప తయారు చేసిండు. మళ్ళా కూడా అందులో ఎంత తక్కువ శాతం వడ్డీకి దొరుకుతా ఉంటే ఇడిచిపెట్టి మార్కెట్లో 7.63% దొరుకుతుంటే అది ఇచ్చిపెట్టి 10.49% తెచ్చి మేము దారకారులం ఎంత మిత్తి అయినా కడతాం, ఎక్కువ మిత్తి కడతాను ఎన్నడో ఎగబెడతాడు కదా, అదే కథ అయింది అన్నట్టు. ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారుకు గుదిబాండగా మారాయి. అయితే కొన్ని కార్పొరేషన్లను కేవలం అప్పులు తీసుకునేందుకే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన పలు కార్పొరేషన్లకు 10 ఏళ్లలో సర్కారు నుంచి పైసా సాయం అందలేదు. ఇందులో తెలంగాణ స్టేట్ మోస్ట్
బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ వంటివి ఉన్నాయి. అయితే ఇంకొన్ని కార్పొరేషన్లు అయితే సిబ్బంది లేక నామకే వాస్తేగా తయారయ్యాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దినదిన గండంగా సాగుతున్న ఇలాంటి సంస్థలపై విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కేసీఆర్ చేసిపోయిన పెంట ఇగో ఇది దిద్దిన సారే కావాలంటున్నారే, మళ్ళా నోట్ల మన్ను పోస్తే అనుకో అటుకులే బుక్కిండో అప్పులే చేసిండు కథ. ఇట్లా చేసిపోయిండు. మొత్తుకుంటూనే ఉన్నాం, అయిపోయిందిరో తెలంగాణ పని అయిపోయిందిరో, అమ్ముకొస్తుండ్రో అని అన్నట్టే అయింది. ఇక ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడి, 46 మంది మృతి. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 46 మంది మృతి చెందారు, మరో 6 గాయపడ్డారు. ఇక ఫక్తికా ప్రావిన్స్లోని బర్మల్ జిల్లాలో 4 ఏరియాలు టార్గెట్గా దాడులు జరిగినాయట. తగ్గిండు పుష్ప, సీఎం ఆగ్రహం, పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్. శ్రీతేజ్కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ. అర్జున్ ₹1 సుకుమార్ నిర్మాతలు మరో ₹1 సాయం. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు 2 కోట్ల చెక్ అందజేస్తా. నేడు సీఎం రేవంత్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఎట్టకేలకు తగ్గిండు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తీరును ఇటు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టడం, అటు పోలీసులు ఆధారాలతో వీడియో రిలీజ్ చేయడంతో దిగి వచ్చిండు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ తరఫున బుధవారం ఆయన తండ్రి అల్లు అరవింద్ చిత్ర నిర్మాతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ ₹1 పుష్ప డైరెక్టర్ సుకుమార్ నిర్మాతల తరఫున 50 లక్షల చొప్పున మరో ₹1 పరిహారంగా అందజేశారు. సో తగ్గిండు పుష్ప, తగ్గేదేలే అనేటువంటి పుష్ప తగ్గిండు అనేటువంటి టైటిల్తో మనం ఇక్కడ వెలుగు దినపత్రికలో వార్తను చూస్తా ఉన్నాం. ఇక తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సంధ్యా టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక. ఇప్పటికే ఆధారాలతో వీడియోను జనం ముందు ఉంచడం, దాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యానాలను సహించం. ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వొచ్చని సూచన చేసిన పోలీసులు తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీడియోను కట్ చేసి ఇక్కడ కొంత పండించి ఈ కార్యక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఇక ఇవాటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా 4వ టెస్టు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టు జరుగుతుంది. అయితే తొలి 2 మ్యాచ్ల్లో చెరోటి నెగ్గిన తర్వాత 3వ టెస్టు డ్రాగా ముగియడంతో ఈ ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. అంటే ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది, ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉన్నట్టుంది. మనం ఇందులో ఇవన్నీ కూడా అడగొచ్చు, స్కోర్లు గీర్లు కూడా అడిగితే చెప్తుండొచ్చు మేబీ. అప్డేట్ ఉంటుందా? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టు జరుగుతూ ఉంది కదా. ప్రస్తుతం ఆట ఏ పొజిషన్లో ఉంది, స్కోర్ వివరాలు ఏంటి? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్ గురువారం నుంచి మొదలవుతుంది. ఓకే, ఇవాళ ఎన్ని గంటలకు అవుతుంది మరి? ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఇప్పటికే స్కోర్ వివరాలు చెప్పొచ్చు కదా. మీరు అన్నట్లుగానే 4వ టెస్టు మ్యాచ్ ఇప్పటికే మొదలైపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే క్రీజులో ఉన్నారు. ఓకే, ఎవరి వికెట్ పోయింది, అది ఆయన పేరేంది? ఆస్ట్రేలియా తరపున శామ్ కొంటాస్ అనే బ్యాటర్ వికెట్ కోల్పోయాడు. రైట్, థ్యాంక్ యూ. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అప్డేటు. అంటే అది వచ్చిన తర్వాత చాలా సులభం అయిపోయింది, మొత్తం వ్యవస్థ అంతా గుప్పిట్లోకి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజీ. రైట్గా కోట్ల ఆస్తి తీసుకొని కొరివి పెట్టలే, పిల్లలు లేక మరిది కొడుకులకు ఆస్తి రాసిచ్చిన సత్యమ్మ అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు. శవాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని మరిది కొడుకు. 6 గంటల పాటు అంబులెన్స్లోనే మృతదేహం, తాళాలు పగలగొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు. ఆఖరికి బయటి వ్యక్తులతో సత్యమ్మ చితికి నిప్పు. జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన. ఆమె మరిది కొడుకులపై సుమోటోగా కేసు నమోదు చేసిరట. ఆ ఆస్తులు ఫస్ట్ వాపసు తీసుకోవాలి. జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తి తీసుకున్న కుటుంబ సభ్యులే వృద్ధురాలి చితికి నిప్పు పెట్టేందుకు ముందుకు రాలేదు. తమ పేరు మీద ఆస్తి రాయించుకున్న మరిది కొడుకులు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో శవంతో వచ్చిన అంబులెన్స్ ఇంటి ఎదుటే 6 గంటల పాటు పడిగాపులు కాసింది. చివరికి పోలీసులు వచ్చి ఆ ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని లోపలికి తరలించారు. జగిత్యాల పట్టణంలోని కటికవాడకు చెందిన సాధుల సత్యమ్మ లక్ష్మణ్ దంపతులకు పిల్లలు లేరు. 20 ఏళ్ల క్రితం లక్ష్మణ్ చచ్చిపోతే కోట్ల రూపాయల ఆస్తిని మరిది కొడుకుల పేరు మీద చేసిందట.
కనీసం సావాన చేస్తారేమో అంటే వాళ్ళ ఆస్తులు తీసుకురు, కనీసం శవాన్ని కూడా ఇంట్లో తీసుకోవాలట దుర్మార్గులు. ఇప్పుడు ఆమె వద్దన్నప్పుడు ఆమె ఆస్తి ఎందుకు ఇంకా మీకు? అంతే, వేస్ట్ ఫెలోస్. ఇంత దరిద్రులు ఉంటారు. అనంతగిరిలో గ్లాంపింగ్, ఇక 18 ఎకరాల్లో 89 టెంట్ హౌస్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోనే తొలిసారి 4.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం, టెండర్లు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తుందట. అనంతగిరిలో గ్లాంపింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారట. టెంట్ల ద్వారా డేరాలు లెక్కేస్తారట. 4.5 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ నిర్మాణం చేస్తా ఉన్నారు. దీని ద్వారా టూరిజానికి కొంత ఏది ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనంతగిరి అంటేనే మీ అందరికి తెలుసు, ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి మూలికలు కలగలిసినటువంటి ఆ ప్రాంతం అని చెప్పి చెప్తా ఉన్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంటుంది అక్కడ. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుంది. రెండోది ఏంటంటే మన ముచ్చుకుంది అక్కడే, మూసి అక్కడే ప్రారంభమవుతుంది కదా అనంతగిరి కొండలో. ఆ మూసి ప్రారంభమయ్యేటువంటి ఆ క్రమంలో అక్కడ అప్పుడు ఆ నీళ్లు తాగితే ఔషధ గుణాలు ఉన్న నీళ్లు, రోగాలు నయమైతే తాగేది. ఇప్పుడు మూసి నీళ్ళు తాగితే కొత్త ఔషధాలు పోసుకోవాలి. స్టార్టింగ్ ఏం కాదంట, కాకపోతే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవన్నీ కెమికల్స్ అన్ని వదులుతున్నారంట. అక్కడ ప్రాబ్లం అవుతుంది. స్టార్టింగ్ లో మంచిగా. నేను నిన్న అట్లా ఏది ఔటర్ రింగ్ రోడ్ నుంచి క్రిస్మస్ వేడుక కానీ పోయి వస్తా ఉన్నా. ఆ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఏంది ఇక్కడ దిగుతాం చూడు, గచ్చిబౌలి దగ్గర దిగుతాం. అక్కడ దిగి కొద్దిగా ముందుకు పోతా ఉంటే మూసి పోతుంది. మూసికి రైట్ సైడ్ లో మొత్తం కుడుపుకుంటూ వచ్చి నిర్మాణాలు చేస్తున్నారు. ఎంత డేంజర్ అది. నేనే షాక్ అయిపోయినా, ఇంత లొల్లి అవుతుంటే వీడియో గిట్ట చేస్తుండేమరా అనుకున్నా. రాష్ట్రమంతా ముసురు, మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులు. ఇక 6 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి వాన, పడిపోయిన ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పతనమంట. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ చెప్తుంది. ఇక ములుగు జిల్లాలో భారీ వర్షం. ఇప్పుడు ఐఎండీ చెప్తా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తా ఉంది? వర్షాలు పడతాయా లేదా అంటే ఐఎండీ అంటే యాప్ పేరు. అరే అవునా, ఇది జెమినీ అని ఒక యాప్. జెమినీ యాప్ అవునా? జెమినీ యాప్ అంట అది. అవును, ఇది జెమినీ యాప్ బ్రదర్. ఇది జెమినీ యాప్. ఇది దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి మిత్రులారా. జెమినీ యాప్ ఇది. విజయ మిల్క్ బిల్లు, అయ్యో ఏ యాప్ నేమ్ ప్లీజ్ అంటే జెమినీ యాప్. ఇది జెమినీ యాప్ లో ఇది ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏంటి? వర్షాలు మరిన్ని రోజులు పడే అవకాశం ఉందా? తెలంగాణలో వాతావరణం చాలా మారుతూనే ఉంది. ఈ సీజన్లో అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉంది. మీరు నిర్దిష్ట ప్రాంతం గురించి అడుగుతున్నట్లయితే నేను మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించగలను. హైదరాబాద్ ప్రాంతంలో, హైదరాబాద్లో కూడా వాతావరణం అంతే. అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణం ఎప్పుడైనా మారవచ్చు కాబట్టి వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. భారత వాతావరణ శాఖ పడే అవకాశం ఉందట, అప్పుడప్పుడు పడే అవకాశం ఉందట, జాగ్రత్త అని చెప్తా ఉంది. చలికాలంలో వానలు కొడుతున్నాయి. చలికాలంలో వానలు కొడుతూ ఉన్నాయి. ఇది వర్షాలకు సంబంధించి. రాష్ట్రంలో మబ్బులు కమ్ముకున్నాయి. మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాలో ముసురు పట్టింది. బుధవారం హైదరాబాద్ సహా 10కి పైగా జిల్లాలో తేలికపాటి వాన కురిసింది. 16 జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండిలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల సెంటీమీటర్ లోపు వర్షం కూడా కురిసిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో పక్క ఆధారాలు. ఇక దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ 600 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్, జీవోలు, తర్వాత బ్యాంక్ రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్లు సేకరణ. సీల్డ్ కవర్లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు కేటీఆర్ సహా నిందితులకు నోటీసుల జారీకి లైన్ క్లియర్ అయింది. ఇక రాజకీయ దుమారం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసు దర్యాప్తులో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం దానకిషోర్ ను విచారించింది. దర్యాప్తులో భాగంగా ప్రైవేట్ స్థలంలో దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలతో పాటు హెచ్ఎండిఏ బోర్డుకు సంబంధించిన రికార్డుల ఆధారంగా స్టేట్మెంట్ తీసుకున్నారట. ఇక నెక్స్ట్ నోటీసులు కేటీఆర్ అండ్ టీమ్ కే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఈ స్కామ్ లో.
ధాన్యం సేకరణలో రికార్డు, దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ. నిరుడితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డు. ఇప్పటికే 47.01 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోలుతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉండగా 2-3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, హర్యానా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కార్ బోనస్ ఇస్తుండటంతో రైతులు సర్కారు కొనుగోలు సెంటర్లోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపిస్తా ఉన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు, దేశంలో 4వ ప్లేస్లో ఉందంట. ధాన్యం సేకరణలో ఒకసారి దీన్ని అడిగితే కూడా తెలుస్తుంది కరెక్టేనా అని కాదా అనేది. వరి ధాన్యం సేకరణలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ వరి ధాన్యం సేకరణలో దేశంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పంజాబ్. మరి 4వ స్థానం అని చెప్తా ఉంది వెలుగు దినపత్రికలో ఉన్న వార్త తప్ప. మీరు చెప్పింది నిజమే. తెలంగాణ వరి ధాన్యం సేకరణలో దేశంలో 2వ స్థానంలో ఉంది. పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. 4వ స్థానం అని వెలుగు దినపత్రికలో వార్త వచ్చినట్లయితే అది తప్పు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం సేకరణలో 2వ స్థానంలో ఉందని చెప్తోంది. దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ ఉందని చెప్పేమో ఇక్కడ చెప్తోంది. అయితే ఈ సీజర్కి సంబంధించి కావచ్చు, వాడు ఊకోడా, వాడు ఉన్నదంతా చెప్తా ఉంటాడు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉండగా 2-3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, హర్యానా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కార్ బోనస్ ఇస్తుండటంతో రైతులు సర్కారు కొనుగోలు సెంటర్లోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా సన్నోడ్లని ఇడికి తెస్తా ఉన్నారు, ఎందుకంటే బోనస్ వస్తూ ఉంది కదా అని. ఈ బొక్కునీరు ఎస్ఐ సాయి కుమార్ అంట, మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్. వారితో పాటు మరో వ్యక్తి గల్లంతు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, సెల్ ఫోన్లు. మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీ లభ్యం. కామారెడ్డి జిల్లాలో కలకలం రేగుతా ఉందట. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ ఇద్దరు మిస్ అయిపోయారట. ఈ ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా మిస్ అయిపోయారట. 2 డెడ్ బాడీలు దొరికినాయట. ఎస్ఐ మాత్రం మిస్ అయిందట. అసలు ఏం జరుగుతా ఉందో అర్థం కాలే. ఇటీవల కాలంలో ములుగు జిల్లాలో ఒక ఎస్ఐ వాజేడ్ ఎస్ఐ తుపాకీతో కాల్చుకోవడం చనిపోయిన ఘటనను మనం ఎట్లా అర్థం కావట్లేదు. అది ఏందో మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్ అయినటువంటి వార్తను చూడొచ్చు. కామారెడ్డి జిల్లాలో ఎస్ఐతో సహా 3 గల్లంతు కావడం కలకలం రేపింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి నిఖిల్ బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ఎస్ఐ మిస్సింగ్ పై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో టవర్ లొకేషన్ ఆగిపోయినట్టు గుర్తించారు. చెరువు కట్ట సమీపంలో ఎస్ఐ సొంత కారును గుర్తించారు. చెరువు గట్టున 2 పురుషుల చెప్పులు ఉన్నట్టు కనుగొన్నారు. వీరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని గజ ఈతగాలతో చెరువులో అర్ధరాత్రి వరకు గాలించారు. మహిళా కానిస్టేబుల్తో పాటు నిఖిల్ డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఎస్ఐ ఆచూకీ లభించలేదు. వీరందరూ సూసైడ్ చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, ఏం కథనో చూడాలి. సూసైడ్ చేసుకోవడం ఏంది, అది ఏం అర్థమైతలేదు. ఇది ఘోరం ఇది. మరి రైట్, ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ముందే చెప్పిన ఆంధ్రజ్యోతిని చూస్తే ఒకసారి కజకిస్తాన్లో నేల కూలిన విమానం, 38 మంది ప్రయాణికులు మృతి. సాంకేతిక లోపంతో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఘోరం. ఇక పక్షులు ఢీకొనడంతోనే సమస్య తలెత్తిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వార్తాపత్రికలకు కూడా అసలైన పరీక్ష. ఎందుకంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రాయకపోతే అది ఏ టెక్నాలజీ చెప్పి పారేస్తుంది. అది కాదు ఇది అని చెప్తా ఉంది. శాంటాకారం వరాల వర్షమట. కేజ్రీ ఎన్నికల హామీలు కృత్రిమ మేధతో శాంటాక్లాజ్ అవతారంలో కేజ్రీవాల్ వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినట్టు ఆయన వీడియో. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో తప్పుడు కేసులో అశితి అరెస్ట్ అని చెప్పి కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు. అంటే తప్పుడు కేసులో ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆమెను అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలు ఈడీ, సిబిఐ ఇవన్నీ ఉన్నాయట. వీళ్ళు భేటీ అయ్యారట. అయితే ఈ క్రిస్మస్ కాబట్టి ఆ వేషాధారంలో వరాల జల్లు కురిపిస్తా ఉండు తాత. ప్రభు ఆశీస్సులతోనే ప్రజాప్రభుత్వం. క్రైస్తవ మిషనరీల స్ఫూర్తితో పేదలకు విద్య, వైద్యం. మెదక్ చర్చితో నాకు విడదీయరాని అనుబంధం. గతంలో పిసిసి అధ్యక్షునిగా వచ్చినప్పుడే ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ వస్తానని మొక్కుకున్నా. అయితే సంక్షేమంలో దళిత, గిరిజన క్రైస్తవులకు ప్రాధాన్యం. మెదక్ చర్చిలో క్రిస్మస్ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. 7 పాయల వనదుర్గ మాత సన్నిధిలో కూడా పూజలు నిర్వహించాడు. మీసాల తాత మిస్టర్ కూల్
క్రిస్మస్ వేడుకల్లో ధోని శాంటాక్లాజ్ వేషాధారణలో టీమిండియా మాజీ కెప్టెన్ కుమార్తె జీవా కోరిక మేరకు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సంబరాలు. ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేసిన ధోని భార్య సాక్షి సింగ్ అట ధోని తాతగా మారిపోయిందంట మిస్టర్ కూల్ ధోని. అంటే బిడ్డలు కోరుకుంటే తండ్రులు ఏమైనా మాక్సిమం ఏమైనా చేస్తారు. ప్రపంచం నేను రాత్రి పడుకునేటప్పుడు నా కూతురు చెప్పిన, డాడీ నాకు పప్పా నాకు ఇంటికాడ బోరు కొడుతుంది అని అంటే రేపు ఆఫీస్కి తీసుకుపోతుంది ఈ బిడ్డ అని చెప్పిన. నాకంటే ముందే లేచి కూర్చుంది. లేచి కూర్చొని పోదాంపా అని అంటుంది. నేను రెడీ అయితే బిడ్డ అని నేను రెడీ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు పోదాంపా పప్ప అని చెప్పి తీసుకొచ్చిన అన్నట్టు. మా కూతురు కూడా చెప్తే రేపు పొద్దుగాల 5 గంటలకు పోదామంటే 5 గంటలకు లేచి కూర్చుంటుంది. ఆ టైప్ అన్నట్టు. ప్రపంచంలో ఏదైనా నిజంగా నిస్వార్థంగా ఏమైనా చేసేది ఉంటుందంటే ఏం ఆశించకుండా చేసేదంటే తల్లిదండ్రులు మాత్రమే. అంతే. ఎందుకంటే నా కూతురు ఎవరైనా ఎంతో ఆశిస్తారు కానీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి అనేది. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. అంతకు మించి భూమి మీద ఏమైనా కోరుకునేది ఉందంటే నా కూతురు మిగతా వాళ్ళలాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. సో తనలో వాస్తవానికి కూడా నా కూతురు ఎప్పుడు ఏడవదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎవరు వచ్చినా పలకరిస్తుంటుంది. మంచి స్వభావం. నాకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ చదువుతుంటే నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదు పోదాందా ఇంటికి రా అని చెప్పారు అంటుంది కదా. మధ్యాహ్నం ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది, బాపు తిన్నావా ఇంటికి రా అని అడుగుతుంది, వీడియో కాల్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం ఎక్కడున్నావు ఇంటికి రా అని చెప్పని అంటుంది, వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. నా కూతురికి అంటే స్కూల్కి పంపేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే అక్కడో ఇక్కడో కొద్దిగా నేర్పించే ప్రయత్నం చేస్తాం. నా కూతురు సెల్ ఫోన్ పట్టుకొని పలానా వాళ్ళకి ఫోన్ చేయబిడ్డ అంటే చేసేస్తుంది. వాట్సాప్ కాలేజ్ చేస్తుంది, ఎందుకంటే డీపీలు గుర్తుపెట్టుకొని చేస్తుంది అన్నట్టు. సో అట్లా కొద్దిగా టైంపాస్ అంతా ఈ వీడియోలతో దాంతో దీంతో లేకపోతే ఇంకా వాళ్ళకి చెల్లెతో ఇట్లా కొద్దిగా టైంపాస్ చేస్తుంది. సో ధోని కూడా అంతే. ఎవరికైనా తండ్రికి బిడ్డల మీద, బిడ్డలకు కూడా తండ్రి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో అట్లా అది ఒక అద్భుతమైన అనుబంధం అది. నేను ఇంటికి పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతుర్లను వాళ్ళతో ఆడుకుంటా కూర్చుంటా, వాళ్ళతో ఇంకా ఇద్దరం కబడ్డీ ఆడుతుంటాం. మా చిన్న కూతురు నేను, ఆమె ఏం చేయాలి ధోని చేసినట్టే. రూపాయలు 2 కోట్ల సాయం శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెక్కులు అందజేత మెరుగుపడుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం, వెంటిలేటర్ ఆక్సిజన్ లేకుండా శ్వాస. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్న సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నాగవంశీ, సురేష్ బాబు తదితరులు పాల్గొనే అవకాశం. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించే ఛాన్స్ ఉందంట ఇవాళ. ఇంకా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ 2 కోట్ల సాయం అందజేసింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ కోటి, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలతో పాటు ఆ సినిమా దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సుకుమార్ తరఫున ఆయన కుటుంబ సభ్యుల సంబంధిత చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ను బుధవారం దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ మరోసారి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన అవి చెక్కులు. ఇక తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసుల హెచ్చరిక. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ ప్రచారం, ప్రజల్ని అపోహలకు గురి చేసేలా వీడియోలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పి పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేసింది నిన్న. కర్త కర్మ క్రియ కేటీఆర్ఏ, ఆయన ఆదేశాలతోనే నిధులు మళ్లింపు. ఇక సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ వాంగ్మూలం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. 4 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ, పలు అంశాలకు సంబంధించి ఆధారాల సేకరణ. అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు. అప్రూవర్గా మార్చుకునే యోచనలో ఏసీబీ. ఆయన విచారణ తర్వాత కేటీఆర్కు నోటీసులు. కోర్టు తదుపరి ఉత్తర్వుల అనంతరమే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఏసీబీకి చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు బృందం దానకిషోర్ నుంచి కీలక ఆధారాలు సేకరించింది. రేసుకు సంబంధించి నాటి ప్రభుత్వానికి బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాలు, ఇన్వాయిస్లు, 2023 సెప్టెంబర్ 27 నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ నాటి మంత్రి కేటీఆర్కు పంపిన ఫైల్ ప్రతులను ఏసీబీ అధికారులు తీసుకున్నారు. దానకిషోర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. మంగళవారం సాయంత్రం దాదాపు 4 గంటల పాటు దానకిషోర్
స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఉచ్చు బిగుస్తుంది. ఇక కేటీ రామారావు ఇట్లా అన్నా అట్లా అన్నా కొత్త రాజ్యాంగాలు ఏముండేవి మీకు పక్క ఆధారాలతోటి స్టేట్మెంట్లు ఆధారాలన్నీ సేకరించి ఇప్పుడు నోటీసు పంపితే ఈయన అరెస్ట్ చేస్తే తెలంగాణను అరెస్ట్ చేసినట్టు అని చెప్పి ఇప్పుడు కలరింగ్ చేయబోతారు. దొంగలను అరెస్ట్ చేస్తే లేకపోతే స్కామ్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరికేం బాధ లేదు. మనం గతంలో కూడా పోల్ పెట్టినాం. కేటీ రామారావుని అరెస్ట్ చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అంటే మాకు ఏ ఇబ్బంది లేదని 82% అని చెప్పారు. ప్రజాపాలన బేష్ హామీలన్నీ అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ రవాణా బీసీ సంక్షేమ శాఖకు అభినందనలు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాహుల్ గాంధీ లేఖ రాసిండట. తెలంగాణలో పరిపాలన బేష్గా ఉందని చెప్పి రాహుల్ గాంధీ అభిప్రాయం. తక్కువ ధరకే ఇసుక ఉక్కు సిమెంట్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్ణయం. ఉక్కు సిమెంట్ ధరలపై కంపెనీలతో చర్చించనున్న రాష్ట్ర సర్కార్. ప్రభుత్వ పరిధిలోని ఇసుక లభ్యత 500 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం. ఇప్పటి వరకు 80.5 లక్షల దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. ముందుగానే ప్రకటించిన 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా ఇసుక ఉక్కు సిమెంటును తక్కువ ధరకే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లో చుక్కలు నడుతున్న నేపథ్యంలో పేదలపై పెద్దగా ఆర్థిక భారం పడకుండా చూడాలని భావిస్తోందని చెప్పింది. అయితే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే వారికి ఇసుక ఆ తర్వాత ఉక్కు సిమెంట్ ఇవి కొంచెం తక్కువ ధరలకు అందించేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తూ ఉందట. ఇక తుమ్మిడిహెట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజీ 12 కిలోమీటర్ల దూరంలోని బోరేపల్లి వద్ద అనువైన స్థలం ఉన్నట్లుగా గుర్తింపు. ముంపు అటవీ సమస్యలు లేవు. అయితే 165 టీఎంసీల నీటి లభ్యత అంచనా. గ్రావిటీతో ఎల్లంపల్లికి కలిపే అవకాశం. ఇక కొత్తగా ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలన ఉందంట. ఇది అప్పుడే కట్టినంటే ఏది తమ్మిడిహట్టి దగ్గర కట్టినంటే ఈ కాళేశ్వరం శని లేకపోతుండే 70,000 కోట్ల అప్పు లేకపోతుండే. ఇది ఎప్పుడో కట్టాల్సిన ప్రాజెక్టు. దీని ద్వారా జరిగే ప్రయోజనం ఏంటంటే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అందుతుంది. తద్వారా గ్రావిటీ ఫోర్స్ తోటి డైరెక్ట్ పోయి ఎల్లంపల్లిలో నీళ్లు పడతాయి. బిత్తిపోతలు ఏమి లేవు, అవసరం లేదు. ఈయన పంపులు పెట్టి ఎత్తిపోసుడు ఇవన్నీ మనం చూసినాం కదా ఫ్లడ్ లైట్ల కలరింగ్ లో. హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదు. 2024 ప్రథమార్థంలో 5 ఏళ్ల గరిష్టానికి. ఒకసారి దీన్ని అడుగుదాం. అవును, తగ్గిందా పెరిగిందా అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హైడ్రా అని ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం ఏమైనా పడిపోయిందా హైదరాబాద్లో, లేదంటే పెరిగిందా? హైడ్రా కార్యక్రమం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కొంత నెమ్మదిగా ఉంది. కానీ ఇది తాత్కాలికమే. హైడ్రా కార్యక్రమం అక్రమ నిర్మాణాలను నియంత్రించడానికి చేపట్టిన కార్యక్రమం కాబట్టి భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ బాగానే ఉంటుందని అంచనా. ఇదే కన్ఫామ్, ఇక ఇంకోటి ఏం లేదు. ఇక హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదు. 2024 ప్రథమార్థంలో 5 ఏళ్ల గరిష్టానికి. ఇళ్ల విక్రయాల విలువ 58,000 కోట్లు. 2025 నవంబర్కు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్. 10 రోజుల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు. ఈ నెలలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభం. మీడియాతో చిట్ చాట్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్లు చెప్పినటువంటి మాట. హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలను నియంత్రించడం కోసం మాత్రమే ఉన్నది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కొంత మందగించినా ఇది పూర్తి స్థాయిలో ఉండదు, మళ్ళీ పూర్తి స్థాయిలో పుంజుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. ఆయన ఆడుండు, ఆయన సంగతి తెలుస్తామని లేదు, కనిపించాడు ఆయన. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇక చెరువులో శృతి, తర్వాత మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ సాయి కుమార్ కూడా అదృశ్యం. అదే చెరువు వద్ద ఎస్ఐ కారు, తర్వాత ఫోను, చెప్పులు ఉన్నాయంట. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఘటన జరిగింది. అసలు ఏం జరిగిందో అర్థమవుతుంది. తప్పుగా మాట్లాడలేదు. అంబేద్కర్ పై నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటన. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ. కూటమిలో మరింత సమన్వయంపై చర్చలు పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ తప్పుగా మాట్లాడలేదని చెప్తా ఉన్నావు. తప్పుగా మాట్లాడకపోతే నువ్వు అంబేద్కర్ అనొద్దని ఎట్లా అంటావు? నువ్వు నీదేం పోయిందంటే తప్పించుకోవడానికి మార్గం లేక ఇగో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలు చూద్దాం. న్యూ ఇయర్కు ముందే ఫ్యాన్స్కు ట్రీట్. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిందట. బిగుస్తున్న ఉచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ దూకుడు. ఏసీబీకి చేరుకున్న హైకోర్టు ఉత్తర్వులు. దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు. విచారణ ప్రారంభించనున్న ఏసీబీ. పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం. త్వరలో కేటీఆర్కు నోటీసులు. అరవింద్ అప్రూవర్గా మారే ఛాన్స్ ఉందట. ఫార్ములా
ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. దీంతో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఫిర్యాదుదారుడు దానకిషోర్ను 7 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది, స్టేట్మెంట్ నమోదు చేసింది. ఫార్ములా ఈ రేసు మొదలు నిధులు విదేశీ కంపెనీకి ఇచ్చిన వరకు జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ కు విచారణను పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలుపెట్టింది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్న డాక్యుమెంట్లను వాళ్ళ ముందు ఉంచే అవకాశం కనిపిస్తా ఉందంటూ నిన్ను ఎవడు కాపాడలేడు తమ్ముడు. ఎందుకంటే నువ్వు కొత్త రాజ్యాంగాన్ని రాసుకొని మేము రాసిందే నడవాలనుకుంటాం, కానీ అట్లా నడవదు. ఇది ప్రజాస్వామ్యం. కలవకుంటా అయినావు నువ్వు. కలవకుంటా అయిపోయింది. మీ పిల్లలకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు, వెంటనే సర్జరీ చేయాలి, డబ్బులు పంపండి. లింకు షేర్ చేస్తున్న కేటుగాళ్ళు. మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి టీజీఆర్టీసీ చాలా చేస్తా ఉన్నారు. మీ పిల్లలకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు, పైసలు పంపిరని లింకులు పంపుతా ఉన్నారు. మా వాళ్ళకి కూడా వచ్చింది ఒకరికి. ఫోన్ చేస్తే నేను స్కూల్లో ఉన్న పప్ప అంటే ఓడిచిపోయాది. భరత్కేమో మీ బాబు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు, 5 లక్షలు తీసుకొని సిపి ఆఫీస్ కి రావండి వాళ్ళ నాన్నకు ఫోను. అవునా? భరత్కేమో న్యూడ్ వీడియో కాల్ చూస్తున్నాయట. 2 గంటలకు వీడియో రాత్రి 2 గంటలకు వీడియో కాల్. బీఆర్ఎస్ నాయకులు దళిత ద్రోహులు, దళిత సమాజాన్ని దగా చేసిండ్రు, 3 ఎకరాల భూమి అని మోసం, దళిత స్పీకర్ పై వివక్ష చూపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సంచలన ట్వీట్ చేసిందంటూ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి కావాల్సి దళిత ముఖ్యమంత్రి కానీ సురువు చేసి 3 ఎకరాల కాడ ముంచిరు వాళ్ళని దళితులను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఓయో మస్తు బిజీ, బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ లో ఉందంటే తర్వాతి స్థానంలో బెంగళూరు, ఢిల్లీ. ఇక చిన్న నగరాల్లోనూ 48% పెరుగుదల. మతపరమైన పర్యాటకంపై ప్రయారిటీ అంట. ఇక ట్రావెలోపీడియా అనట 2024 నివేదిక అనట. మరో 5-6 రోజుల్లో 2024 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఓయో ట్రావెలోపీడియా 2024 పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యధికంగా ఓయో బుకింగ్స్లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024 నివేదిక ప్రకారం బుకింగ్స్లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుందట. ఓయో ఫుల్ బిజీ ఉందట. చూసుకోరిగా ఓయో బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ లో ఉందట. ఓయో మస్తు బిజీ ఉందట. ఇగో ఇది కథ. ఓయో ఏం కథనే. రూపాయి డౌన్ ఫాల్, రికార్డు స్థాయిలో పడిపోయిన విలువ. $1 తో పోలిస్తే 85 రూపాయల 20 పైసలు. రూపాయితో పోలిస్తే ఇప్పుడు ఎంత ఉందంటే 85 రూపాయలు 20 పైసలు ఉంది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయిన వైనం. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. $1 తో పోల్చి చూస్తే ఏకంగా 85.20కి తగ్గిపోయింది. గతంలో ఉన్న కనిష్ట స్థాయి 85.12 రికార్డును తుడిచేసి తాజాగా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఒక్క రోజులోనే రూపాయి మారకం విలువ 0.1% తగ్గడం కొసమెరుపు. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ను పెంచడం, దిగుమతిదారుల నుంచి గ్రీన్ బ్యాక్ కు బలమైన డిమాండ్ రావడంతో రూపాయి విలువ వరుసగా 6వ ట్రెండింగ్ సెషన్లో ఆల్ టైమ్ కనిష్టానికి దిగజారింది. ఈ త్రైమాసికంలో పలు అంశాలు రూపాయి విలువను దెబ్బతీసినాయట. ఇప్పుడు 2014లో ఎంత ఉండే? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే టైంకి 2014లో రూపాయి డాలర్తో మారకం విలువ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, వాటి మధ్య ఉన్న తేడా ఎంత? 2014లో $1కి 63 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 82 రూపాయలుంది. అంటే 2014తో పోలిస్తే డాలర్ విలువ 19 రూపాయలు పెరిగింది. ఓహ్, అలాగే ఇది మీకు తెలుసు. నేను ఆర్థిక సలహాదారుని కాదు, కాబట్టి దయచేసి ఆర్థిక సలహా కోసం నాపై ఆధారపడవద్దు. ప్లీజ్ అండి, అట్లా అనొద్దండి. 2014లో రైట్, అది డాలరు 63 రూపాయలు ఉండే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అమెరికా డాలర్ ఒక్కటి కొనుక్కుంటే 63 రూపాయలు ఇస్తే వచ్చేది. ఇవాళ 85 రూపాయలు పెడితే వచ్చింది. అంటే రూపాయికి ఇజ్జత్ తక్కువైంది అన్నట్టు. 22 రూపాయలు తేడా వచ్చింది. కజకిస్తాన్లో కూలిన విమానం, 35 మంది అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బతికి బయటపడ్డ 32 మంది. ఇక బైజాన్ నుంచి రష్యా అప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక కరెన్సీ ఉండే. అవునంట. అది చాలా విలువైనటువంటి కరెన్సీ. ఆ కరెన్సీ నిజాం, ఇప్పుడు మనం సచివాలయం వెనుక టంకసాల అని ఉంది, టంకసాల, ఇవన్నీ కూడా అయ్యే. అందుకోసమే నేలమాలిగలు ఉన్నాయని ఆ టంకసాలకు సంబంధించి ఆ సమతా బ్లాక్ లో ఉంటాయి
అని చెప్పి అప్పుడు జరిగింది కదా. అదే గోల్డ్ కాయిన్స్ ఇట్లా ఏమన్నప్పుడు కజకిస్తాన్లో కూలిన విమానం 35 మంది అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బతికి బయటపడ్డ 32 మంది బైజాన్ నుంచి రష్యా వెళ్తుండగా ప్రమాదం జరిగిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రేవతి కుటుంబానికి 2 కోట్ల సాయం, అల్లు అర్జున్ కోటి, డైరెక్టర్ నిర్మాతలు చెరో 50 లక్షలు ప్రకటించిన అల్లు అరవింద్. దిల్ రాజుకు చెక్కులు అందజేత, కిమ్స్లో శ్రీతేజ్కు పరామర్శ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. నేడు సీఎంను కలవనున్న సినీ పెద్దలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయల సాయాన్ని అల్లు అర్జున్ తండ్రి అరవింద్ ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అల్లు అరవింద్, మరికొందరు సినీ ప్రముఖులు కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అతని కుటుంబాన్ని కలిసి పరామర్శించినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా భేటీ కాబోతా ఉన్నారు. మెదక్ చర్చి ప్రతిష్టాత్మకమైంది, 100 ఏళ్ల ఘనమైన చరిత్ర కలది. గతంలో టీపీసీ అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చాను, ప్రజాప్రభుత్వం వస్తుందని ఆ రోజే చెప్పాను. అనుకున్న విధంగా ప్రజాపాలన వచ్చింది. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. మెదక్ చర్చితో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ సిఎస్ఐ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు, చర్చి ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన శతాబ్ది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం మాట్లాడారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి ప్రతిష్టాత్మకమైనదన్నారు. అలాంటి చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులు తమ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ చర్చికి తనకు గొప్ప అనుబంధం ఉందని, పిసిసి అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను వచ్చే ఏడు ముఖ్యమంత్రి హోదాలో చర్చికి రానున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం శతాబ్ది ఉత్సవాలతో పాటు భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇక్కడికి వచ్చినట్లుగా ముఖ్యమంత్రి చెప్పాడు. రైట్గా మెదక్ చర్చి ప్రతిష్టాత్మకమైంది. ఆ చర్చికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. ఇది శనార్థి తెలంగాణలో ఉంటే ఒకసారిగా దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. సర్పంచ్ ఎన్నికలే టార్గెట్, స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్, సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకు. మరికొన్ని స్కీముల అమలుకు శ్రీకారం, త్వరలోనే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరా మిన్లు. మాజీ సర్పంచ్ల బిల్లులకు లైన్ క్లియర్, బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేసే వ్యూహం. కేసుల విచారణతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉందట. ఇంకా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల రాజకీయంగా మరింత సుస్థిరతను సాధించవచ్చని అంచనా వేస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీని గట్టి దెబ్బతీయాలని కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక వార్తను దిశలో చూస్తా ఉన్నాం. ఇక వెరీ గుడ్ టీజీ సర్కార్, మా విజన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏడాది పాలన సక్సెస్, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. మంత్రులకు రాహుల్ గాంధీ లేఖ రాసిందట. ఇక జడ్పీ పీఠాలపై ఫోకస్, ఉత్తర తెలంగాణలో గెలిచేలా కాంగ్రెస్ వ్యూహాలు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల జిల్లాలో ఇవే ముఖ్యమైన భావన చేస్తూ ఉన్నది. జడ్పీ పీఠాలపై అంటే ఇక చాలా అడ్వాన్స్డ్ వార్త ఇది, చాలా అంటే చాలా అడ్వాన్స్డ్. మెదక్ చర్చి నిర్మాణమే ఉపాధి హామీకి స్ఫూర్తి, కరువులో ఉన్న ప్రజలకు కడుపు నింపారు. 100 ఏళ్ల చర్చి రాష్ట్రానికి గర్వకారణం. భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే 29 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అయితే ఇందిరమ్మ ఇండ్లలో క్రిస్టియన్, దళిత, గిరిజనులకు ప్రాధాన్యం. ఇక మెదక్లో క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నాడు. 7 పాయల వనదుర్గా మాత్రం దర్శించుకున్న రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేశారు. రైట్గా రేవతి ఫ్యామిలీకి 2 కోట్ల సాయం ప్రకటించిన పుష్ప 2 మూవీస్ టీమ్. ₹1 కోటి అందించిన అల్లు అర్జున్. మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ 50 లక్షల చొప్పున చెక్కులు దిల్ రాజుకు అందజేత. జ్యోతిష్కుడు వేణుస్వామి ₹2 లక్షల విరాళం అందజేశాడు. నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వికసిత్ భారత్ కల కాదు, లక్ష్యం. రాబోయే 2 ఏళ్లలో ప్రపంచ 3వ శక్తిగా భారత్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నాడు. ఇక మెదక్ జిల్లాలోని ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రం సందర్శన, 500 మంది రైతులతో ముఖాముఖి భేటీ అయినట ఆయన. ఇక కౌశిక్ రెడ్డికి నోటీసులు, విచారణకు పిలిచిన బంజారాహిల్స్ పోలీసులు. రేపు హాజరు కావాలని ఆదేశం. సిఐ విధులకు ఆటంకం కలిగించిన విషయంలో కేసులో దురుసుగా ఉన్నాడు ఆయనకు. జానీ మాస్టర్ పై ఛార్జ్షీట్ దాఖలు చేసిందంట. దాఖలు చేసిన నార్సింగి పోలీసులు ఇక లేడీ కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ. అంటే ఛార్జ్షీట్లో సాధారణంగా పోలీసులు ఇప్పుడు ఛార్జ్షీట్లో మాకేం తేలలేదంటే కేసు ఎందుకు పెట్టామని అంటారు కదా. సహజంగా ఛార్జ్షీట్లో అన్ని దొరికినాయి అనేది చెప్తారు, చేయాల్సి వస్తుంది.
కేటీఆర్ ఆదేశాలతోనే రూపాయలు 55 కోట్ల చెల్లింపులు. ఏసీబీకి వెల్లడించిన ఏఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ రహస్య ప్రదేశంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు. 7 గంటల పాటు విచారించిన అవినీతి నిరోధక శాఖ త్వరలోనే కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేయబోతా ఉన్నారట. ఇక ఇందిరా హయాంలో ప్రజాస్వామ్యం కూని దేశం మొత్తాన్ని జైలుగా మార్చారు. వాజ్పేయి సైతం 18 నెలలు జైలుకి వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నెహ్రూ 13 ఏళ్ళు ఉన్నాడు మరి జైల్లో. మీరా చెప్తే ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. వారితో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా ఉన్నాడట. కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు చెరువు వద్ద కారు, చెప్పులు, ఫోన్లు లభ్యం. కానిస్టేబుల్ ఆపరేటర్ మృతదేహాలు గుర్తింపు. ఎస్ఐ డెడ్ బాడీ కోసం గాలిస్తా ఉన్నారట. ముగ్గురు చచ్చిపోయింది అసలు అర్థం. అది ఏందో అది మిస్టరీగా ఉంది. చంపేసిరా మరి చచ్చిపోయిందా ఎట్లా ఏం తెలుసు. 38 మంది దుర్మరణం. 29 మందిని కాపాడిన సిబ్బంది. కజకిస్తాన్లో ఫ్లైట్ క్రాష్ అయింది. ఇక అక్టౌ నగరం శివార్లో కూలిన అజర్బైజాన్ విమానం ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు యత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ త్వరలోనే తీసుకురాబోతున్నాం. 2031 నాటికి 30,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం. జనవరి 3న విద్యుత్ ఉత్పాదదారులతో సమావేశం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఇక స్లాట్ సొమ్ము స్వాహా. క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ గాని ధరణి ఫీజు, స్టాంప్ డ్యూటీ. 2-3 ఏళ్లుగా వేలాది మంది ఎదురుచూపులు. పెండింగ్ లో కోట్లాది రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఏడాది క్రితమే సీఎం ఆదేశాలు. ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం వాపస్ చేయాలని వేడుకుంటున్న బాధితులు అంటారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్లాట్ బుక్ చేసుకుంటాడు, పైసలు కడతాడు, 30,000 40,000 కడతాడుగా, అది ఆగిపోతుంది. ఆగిపోయేసరికి పైసలు అట్టే. ఇక ఏమైతుంది, ఏదో చిన్న కారణం చూపించి కలెక్టర్కి ఇట్లా అంటాడు, నో అని కొట్టేస్తాడు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందంటే ఓ భక్తుడు ఉండిలో పైసలు అయిపోయి సెల్ ఫోన్ జారబెట్టి, అవునంట, సెల్ ఫోన్ జారబెడితే ఆ సెల్ ఫోన్ అలా పడ్డది, దీనిలో ఉండిలో పడ్డది. భగవంతునికి ఎవరికి ఇచ్చేది లేదని ఇంటిలో వేసిన బట్టి అటే అంటారు. సేమ్ అట్లే అయిపోయింది కేసీఆర్. ఈ ధరణి కథ కూడా గట్లే ఉన్నది. ఇక ఆఫ్ఘాన్ పై పాక్ వైమానిక దాడులు, 15 మంది మృతి. ఇది పిరికిపంద చర్య అని చెప్పేసి ఆఫ్ఘాన్ మంత్రిత్వ శాఖ అంటుంది. రైట్గా ఇది ఇట్లా ఉంటే ఒకసారి సూర్య పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం. నేడు కెన్బెత్వా నదుల జాతీయ అనుసంధాన పథకానికి ప్రధాని శంకుస్థాపన. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఎంపీలో పర్యటన. ఇది పేపర్ అప్డేట్ కాలేదు, నిన్నటిది వచ్చి ఇవాళదేదా? ఓ నిన్నటి తీసిరు వాట్సాప్ అది ఏదా ఎవరి పేరుతో ఉంటుంది? సూర్య అదేనా? నిన్నటి తీసిరు ఇవాళ తీయక. నేను చూస్తాను, నిన్న వార్తలు కనిపిస్తుంది. నేను చూస్తే అరే మళ్ళీ అదే వస్తుంది. ఆయన పంపించినట్టు. రైట్, అది తీసేస్తే పల్లవి ఈమె ఏం రాసుకొస్తుంది ఇండియాలో ఈమె చూసే లేదు మనం. రియల్ మూసీబాత్ అట. రియల్ మూసీబాత్ పునర్జీవనం కాదు, కమర్షియల్ కూపం అని చెప్పి ఇప్పుడే మనం హైడ్రా గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగాం. అడిగితే క్లియర్గా చెప్పింది ఏం ప్రాబ్లం లేదని చెప్పే. మార్కెట్ రాబడులు ఇట్లా అయిపోయింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్బంధం. ముఖ్యమంత్రి గారు నాకు ఒక కీలక సమాచారం వచ్చింది. ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగుల్లోని కొంతమందిని పిఆర్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళతోటి సమ్మె చేయిస్తున్నటువంటిది శ్రీపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. అతనే సమ్మె చేయించి అతనే మేము ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడిపిస్తామని మభ్యపెట్టిస్తా ఉన్నాడట. అసలు ఆ శ్రీపాల్ రెడ్డి వ్యవహారం ఏందో చూడాలి సార్. ఆయన ప్లస్ ఆయనతో పాటు ఇంకొక ఆమె టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఝాన్సీ అట. సీక్రెట్గా చెప్పి సమ్మె చేయించిండు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోతున్నాను ప్లాన్ చేస్తున్నాడన్న, మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అని చెప్పి ఇతని గురించి చెప్తా ఉన్నారు. అయితే ఈ కుట్రలో భాగంగా ఝాన్సీ అనేటువంటి ఆమె ఉందట. దాంట్లో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు మళ్ళీ ఏం మెసేజ్ పెడుతున్నారు, సమ్మె విరమణకై మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి చొరవ చూపిస్తా ఉన్నట్ట. ఇదే గ్యాంగు, సమ్మె చేయించిన గ్యాంగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు ఎన్నికల్లో వాడుకోవడం కోసం ఈ పని చేస్తూ ఉన్నట్ట. అలాగే పిఆర్టీ ఉంది కదా, ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని ఉంది కదా, దానికి ఇప్పుడు బీసీ వాడిని అధ్యక్షుని చేస్తారట.
శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ అధ్యక్షుని చేసి ఎన్ని రోజులు బీసీ అయినా ఈయన ఎలక్షన్ అయిపోయేదాకని ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ తన్ని అవతలికి ఎలగొట్టి మళ్ళీ రెడ్డి గారు వచ్చి కూర్చుంటారు అన్నట్టు. ఇగో తస్మాత్ జాగ్రత్త, ఎవరు టీచర్ ఎమ్మెల్సీ సోదరులారా, ఎవరైతే ఓటర్లు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. ఈ కుట్ర నిన్ననే బయటపడ్డది, దాన్ని ఇంకా ఇన్ డెప్త్కి చూస్తూ ఉన్నాం. సో మిగతా వివరాలన్నీ మనం